మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు అనే గ్రంథంలో 17th చాప్టర్ వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. సూర్యుడు అస్తమించక ముందే అంటే చీకటి పడక ముందే బళ్ళన్నీ కూడా యమునా నది దక్షిణం వైపు చేరుకున్నాయి. అక్కడ పక్కనే ఉన్న బాటల్లో వెళ్తూ ఉన్నాయి, ఆ దోవలో ఆ దారుల్లో వెళ్తూ ఉన్నాయి. తూర్పు మలుపు తిరిగి కొంచెం ఉత్తరాభిముఖంగా ఉత్తరం వైపుగా ఒక దోవ ఉన్నది, ఒక బాట ఉన్నది. దూరంగా పడమట వైపుగా న్యాచురల్గా ఆ సూర్యాస్తమయం అవుతూ ఉన్నటువంటి సూర్యబింబపు శోభలన్నీ కూడా నీళ్లల్లో రిఫ్లెక్ట్ అవుతూ చాలా అందంగా ఉన్నాయిట. పిల్లలందరూ అది చూస్తూ ఉన్నారు. నీళ్లల్లో సూర్యుడిని చూస్తూ ఉంటే సూర్యుడు అస్తమిస్తూ ఉన్న సూర్యుడు తల్లకిందులుగా కనిపిస్తూ ఉన్నాడు వాళ్ళకి. సో వాళ్ళకు వింతగా ఉన్నది, చూస్తూ ఉన్నాడు. దిగుతూ ఉన్న సూర్యుడు వస్తూ ఉన్నట్టుగా, ఉదయిస్తూ ఉన్నట్టుగా ఒక భ్రమ కలుగుతోంది. చిన్న చిన్న పిట్టలు గాల్లో మొగ్గలేసుకుంటూ గభాలన నది నీళ్ల మీద గభాలన దిగుతూ ముక్కుతో నీళ్లని పొడుస్తూ ముక్కుని నీళ్లలో ముంచుతూ ఉంటాయి తమాషాగా. ఆ నీళ్లని ముక్కుతో గుచ్చినప్పుడు అది చూడటానికి ఎట్లా ఉందంటే ఆ సూర్యబింబాన్ని కొంచెం కొంచెం ముక్కుతో తింటూ ఉన్నట్టుగా ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ దృశ్యం అలా ఉందన్నమాట. సూర్యబింబాన్ని కదిలించి వేడివేడిగా తింటున్నట్టుగా ఉంది. వేడిగా, మరి ఎర్రటి బింబం కదా. కాలపురుషుడు ఎర్రటి భస్మాన్ని చల్లి మంత్రించి లోకం అంతా కూడా సమ్మోహనపరుస్తున్నాడు, మత్తులో ముంచేసి నిద్ర వైపు పంపిస్తూ ఉన్నాడు అన్నట్టుగా దిక్కుల్లో తెలియకుండానే చీకట్లు అలుముకున్నాయి. కొంచెం కొంచెం చీకటి పడిపోతోంది. పడమటి వైపు ఒత్తుగా పెరిగిన దుబ్బు మొక్కల్లో నుంచి చక్కగా శృతులుగా మేళవించి పాటల్లాగా కీచురాళ్ల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. క్రిమి కీటకాదులు, పురుగు పుట్ర అంటాం మనం, నిశాచరులైపోయి పెందరాడే లేచి, మరి వాళ్ళు రాత్రిపూటే కదా లేచేది, మనం పడుకున్న తర్వాత ఆ జంతుజాలం అంతా లేస్తుంది. ఎందుకంటే మనం ఉన్నప్పుడు అవి లేస్తే మనకి బాధ, మనం వాటిని బతకనివ్వం కాబట్టి. పెందరాడే లేచినైతే చక్కగా పెందలకడనే మేలు కాంచి వాటి ఇళ్ళైనటువంటి బిలాలు అంటే భూమిలో బొక్కలు ఉంటాయి కదా, వాటిల్లో నుంచి బయటికి పాక్కుంటూ వచ్చి, పాపం వాటికి చాలా జీవన ఉపాయ వృత్తులు ఉంటాయి, బతకాలి కదా, బ్రతుకు తెరువు చూసుకుంటూ యథేచ్ఛగా తిరగటం అప్పుడు మొదలుపెట్టినాయి. కాలపురుషుడనేటటువంటి కాపాలికుడు ఒక గొప్ప రాత్రిపూట చేసే మంత్రాలన్నీ ఉచ్చరిస్తూ ఉన్నట్టుగా మధ్య మధ్యలో ఈ నక్కల కూతలు వినపడుతూ ఉన్నాయిట. బళ్ళ నుంచి పోలు మీదుగా దూకి పగ్గాలు పట్టుకొని నడుపుతూ ఉన్న మగవాళ్ళందరూ బండి టంగులకు వేలాడుతున్న దీపాలన్నిటినీ వెలిగించారు. బంతుల్లాగా గునగున పరుగులెత్తుతున్న గిత్తల మువ్వల శబ్దాలు జీవుల రొదలను ప్రణవనాద గుళికలుగా మార్చేస్తున్నాయిట. ఆ గిత్తల మువ్వల శబ్దాలు మనుషులు చేసే గోలని ఒక ఓంకారం అనే మాత్రలుగా మార్చేసి బ్రహ్మాండ భాండంలో పుటం పెట్టినట్టుగా, ఆ బ్రహ్మాండమే మొత్తం సృష్టి అంతా ఒక పెద్ద కుండ అయితే దాంట్లో పుటం పెట్టినట్టుగా తాళము లయ అన్నీ ఉన్నట్టుగా శబ్దాలు, తాళలయాత్మకమైన శబ్దాలు వినపడుతూ ఉన్నాయన్నమాట. భాండాల్లో పుటం పెట్టినట్టు తాళలయాత్మకమైన శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే రాత్రిపూట బయట ప్రదేశంలో అడవి ప్రాంతాల్లో మనం ఉంటే ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. అవేమి సిటీలు కాదు కదా, వాళ్ళు బృందావనం వెళ్ళే దారి వ్రజభూమి నుంచి బృందావనానికి వెళ్ళేటటువంటి దారి అది. అందువల్ల అక్కడ మధ్యలో ఆగినప్పుడు ఎలా ఉందో వర్ణిస్తూ ఉన్నారు. చిన్న పల్లెటూరు దగ్గరగా దక్షిణ దిశగా ఉన్న ఆ బీళ్లలో బళ్ళన్నీ ఆపేశారు. బళ్ళన్నిటినీ రౌండ్గా నిలబెట్టారు. ఎద్దులన్నిటినీ విప్పి బండి చక్రాలకు కట్టి వాటికి మేత వేశారు. మేత అంటే గడ్డి పెట్టారనమాట. ఆమదపు దివిటీలన్నీ కూడా వెలిగించారు. అంటే ఒక మంచి కట్టె లాంటి దానికి గట్టి కట్టెకి
గుడ్డలు జుట్టి ఆమదంలో ముంచి వెలిగిస్తే వెలుగుతూ ఉంటాయి అవి. మధ్య భాగంలో ఆ సెంటర్లో రౌండ్గా బళ్ళు ఆపారు కాబట్టి ఆ మధ్యలో ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీలో బాగా మొద్దుగా ఉన్న దుప్పట్లన్నీ పరిచారు. పరిచి పిల్లలందరినీ అటు ఇటు పరిగెత్తే వాళ్ళందరినీ ఆపి, అటు ఇటు వెళ్ళొద్దు, ఇక్కడ పిశాచాలు ఉంటాయి, వచ్చి పడుకోండి అని గట్టిగా కోపడి శతగోపుడు పిల్లలందరినీ దుప్పటి మీద బుద్ధిగా కూర్చునేట్టుగా చేశాడు. వాళ్ళకెదురుగా ఉన్న కృష్ణుడు మెల్లగా పద్మాసనం వేయటం కోసం కాళ్ళు మడత పెట్టడం మొదలెట్టాడు. గోపాంగనలు అది చూశారు. చూస్తూనే వాళ్ళు, ఇదిగో కృష్ణ, నువ్వు యోగం గీగమని పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోం, ఇది అసలే మన దేశం కాని దేశం, ఇక్కడ మనుషులు తైతక్కలాడిచ్చావంటే ఇక వాళ్ళని మనం వర్ణించలేం, మనకి ఏమవుతుందో కూడా చెప్పలేం, ఇంతకు నువ్వు అసలు ఆ పద్మాసనం తీసేసి సరిగా కూర్చో అన్నారు. కృష్ణుడు నెమ్మదిగా నవ్వుతూ చిరునవ్వుతో, ఎవరే ఇవాళ పద్మాసనం అక్కర్లేదుట, అందరూ కాళ్ళు జాపుకొని కూర్చోండి, కత్తిపీటల్లాగా కూర్చోండి అని ఆటలు పట్టించాడు. పిల్లలందరూ అట్లాగే కాళ్ళు జాపు కూర్చున్నారు. అందరూ ఓంకారం మొదలుపెట్టారు. అంటే వీళ్ళు ఆడుకోవటానికి వెళ్తే సరే, వీళ్ళని ఆపి కూర్చోబెట్టామా ఓంకారం చేసేస్తారు, వాళ్ళకి అది గుర్తుకొస్తుంది. ఓంకారం ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పుడు గోపాంగనలందరూ ఆడవాళ్ళందరూ అదుగో అదుగో వద్దన్నానా అంటూ వేళ్లు పెట్టి భయపెడుతూనే ఒళ్ళు తెలియకుండా ఒక ఊగటం మొదలుపెట్టారు. ఒక ఊపు వచ్చేసింది వాళ్ళల్లో, ఒళ్ళు తెలియకుండా. ఎప్పుడూ అంతే, ఓంకారం అందరూ కలిసి చేశారంటే వీళ్ళకు ఒక మత్తు వచ్చేస్తుంది. ఓంకార ధ్వనులన్నీ గాల్లో గిరగిరగిర తిరుగుతున్నాయి. వీళ్ళు ఓంకారం ఆపట్లేదు. పిల్లలందరూ మృణాళినికి విపరీతంగా బాహ్య స్మృతే పోయి సన్నటి గొంతుతో కూనిరాగం మొదలుపెట్టింది. సుకుమారమైన తన నడుము మీద అటు ఇటు చేతులు పెట్టి ముందుకు వెనక్కు అడుగులు వేస్తూ నాట్యం మొదలుపెట్టింది. ఆవిడ వెనక పద్మిని, ఆ వెనక మిగిలిన వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ కూడా వరుసగా రౌండ్గా మండలంలాగా కట్టుకొని సన్నటి గొంతులతో పాట పాడుతూ నాట్యం మొదలుపెట్టారు. నృత్యగానం మొదలుపెట్టారు. అంటే నృత్యము గానము రెండు మొదలుపెట్టేశారు. ఏం పొగరు, వేళగాని వేళ, దేశం కాని దేశం, ఈ తైతక్కలేంటి అసలు, ఇంతకు ఆ వయస్సులో ఉందా దోషం అని గుంజుకుంటూ కోకిలమ్మ మెల్లగా అంటూనే ఒళ్ళుపై తెలియకుండా చప్పట్లు కొడుతూ బాలుడేడే గోపికమ్మ గోపాల బాలుడేడే, ఇహపరమ్ములాడవులందున బ్రతుకు సాగిన బాటలోన వెదకులాడే బాలుడేడే అని మిగిలిన గోపాంగన్లందరితో కలిసి ఈవిడ కూడా చిందులు దొక్కింది. ఎవరైతే చేసేవాళ్ళని ఒక మాట అంటారో, చేసేవాళ్ళ గురించి ఒక కామెంట్ చేస్తారు, వాళ్ళందరూ దీంట్లో జాయిన్ అయిపోయారు. వీళ్ళకేమైనా మతులు పోయినయ్యా, ఈ ఆడవాళ్ళకేదో సృష్టిలోనే బుద్ధి వంకరల్లా ఉంది అంటూ ఉన్న రణగోపుడు క్షణంలోనే ఒళ్ళుద లేకుండా గుప్పెళ్ళు బిగించి చేతులు పైకి విసురుతూ జై గోపాల, జై జై గోపబాల, గోపికాలోల, గోపాంగన పరిపాల అంటూ గంతులేస్తున్నాడు ఆయన. భూమికి 2 గజాలు ఎత్తుగా ఎగిరి ఎగిరి కుప్పించి గంతులేస్తున్నట్ట. అతన్ని చూసి నవ్వటం మొదలుపెట్టిన ఒక్కొక్కడే అందులో జాయిన్ అయిపోయి వాళ్ళందరూ కూడా చిందులు దొక్కటం మొదలుపెట్టేశారు. స్త్రీలందరూ కూడా, ఆడవాళ్ళందరూ కూడా మండల లాస్యం అంటే రౌండ్గా నాట్యం చేస్తూ ఉన్నారు కదా, ఆ మండల లాస్యం బయట వైపు మగవాళ్ళ మండల తాండవం, ఈ లోపల ఒక సర్కిల్లో ఆడవాళ్ళు, వాళ్ళ పైన వాళ్ళ తర్వాత మగవాళ్ళ సర్కిల్ ఒకటి మొదలైంది నాట్యం చేస్తూ. ప్రదక్షిణ గతులతో ఆ గమనం ఎట్లా ఉందిట, ప్రదక్షిణం చేస్తున్నట్టుగా ఉన్న ఆ కదలికలన్నీ ఎలా ఉన్నాయిట, గ్రహగతుల్లాగా ఉన్నాయిట. కొన్ని క్షణాల్లో దంపతులు వాళ్ళకే తెలియకుండా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని నృత్యం మొదలుపెట్టారు. భార్యకు భర్త, భర్తకు భార్య చీకట్లో బాలకృష్ణుడిలాగా కనిపిస్తున్నారట. మిగిలిన వాళ్ళు కాగడాలు పట్టుకొని దూరానికి వెళ్ళి దగ్గరగా వస్తూ వాళ్ళు నృత్యం చేస్తూ ఉన్నారు. మనకిక్కడ రాసలీల ఎలా జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. ఒక ప్రభావానికి లోనైపోయి, ఒక మత్తుకు లోబడిపోయి
వాళ్ళకే తెలియని విధానంలో పక్కవాడు కృష్ణుడే అనుకొని చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ నృత్యము అని చెప్పి చెప్తూ ఉన్నారు. రోహిణి, యశోద తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. యోగమాయ వాళ్ళ మీద ప్రసరించలేదు. గడియ కాలంలో అంటే 40 నిమిషాలు దగ్గర దగ్గర పిల్లలందరూ ఆ ప్రణవనాదం ఆపారు, ఓంకారం ఆపారు. ఒళ్ళు తెలిసి అప్పుడు స్త్రీలు పురుషులు సిగ్గుపడిపోతూ వాళ్ళ వాళ్ళ స్థలాలకు వచ్చి సర్దుకొని కూర్చున్నారు. ఈ కృష్ణుడు ఒక కాగడా పట్టుకొని ఒక్కొక్కళ్ళ మొహాల మీద పెడుతూ ఎలా ఉంది ఎలా ఉంది అంటూ నవ్వుతున్నట్ట. మృణాళి నందిట నీ మొహంలాగా ఉంది, సిగ్గులేదా? నీకు ఈ తప్పుడు యోగాన్ని నేర్పించిన వాడెవడు అసలు? వాడిని అనాలి కానీ నిన్ననేం లాభం అన్నది. అనగానే పద్మినంది ఏమమ్మా యశోద ఇప్పుడైనా నమ్ముతావా? నీ కొడుకు చేస్తున్న ఘనకార్యం మేము ఇన్నాళ్ళు ఇట్లా చేస్తున్నాడు, ఓంకారాలు వద్దు అంటే నువ్వు విన్నావా నువ్వు అన్నదిట. యశోద అందిట ఇంతసేపు ఇన్ని చేష్టలు చేసింది మీరే కదా, ఈ పిల్లలందరూ వాళ్ళ సమయానికి వాళ్ళు కూర్చుని యోగ సాధన చేసుకుంటూ ఉంటే తప్పంటారేంటి? మీ పిల్లలు చేశారు, నా కొడుకు చేశాడు, అది తప్పంటారేంటి? మీరు చేసింది తప్ప వాళ్ళు చేసింది తప్ప అన్నదిట. కుమార్ అన్నదిట కొడుకుని వెనకేసుకొని వస్తావు కానీ కొంచెమైనా వాడిని మందలించాలనే బుద్ధే లేదు నీకు. రేపటి నుంచి బృందావనంలో ఇల్లు దూర దూరంగా కట్టుకుందాం. ఆ తల్లి కొడుకుల ఇల్లు ఒక్కటి ఊరికి దూరంగా కట్టాలి అసలు అన్నదిట. అనగానే హైమవతి వీడక్కడికి రాడా ఏమిటి? పిల్లవాడో పిడుగో, ఏం జన్మమ్మ, ఎప్పుడూ చూడలేదు, ఎక్కడా వినలేదు ఇటువంటి పిల్లవాడి గురించి అన్నది హైమవతి. కృష్ణుడు అన్నాడు, నాకు మీ దగ్గరికి రావాల్సిన పని లేదు. ప్రణవం మొదలుపెట్టానంటే, ఓంకారం మొదలుపెట్టానంటే రాత్రం లేదు పగలం లేదు, మీరు వెంటనే అందరినీ వదిలేసి నా వెంట పడతారు. ఇంకా మామయ్యలు మిమ్మల్ని ఇంటికి రానివ్వరు, మీరు నా వెంటే తిరుగుతూ ఉండాలి అన్నాడు. పద్మినంది అయ్యయ్యో వయస్సుకు తగిన మాటలేనా ఇవి? ముంగెని ముద్దు పెట్టుకుంటే ముక్కు పట్టుకుందిట, అట్లా ఉంది అన్నది. అనగానే కృష్ణుడు అన్నాడు, ఏది ముద్దు పెట్టుకోండి అన్నాడు. నోరు ముయ్యరా వాజమ్మ అంటూ కోకిలమ్మ కృష్ణుడి బుగ్గలు నొక్కి ముద్దు పెట్టుకుంది. కుమారి అంతే అంతే, అదే పద్ధతి, ఈ రాత్రి ఈ ముసల్దానికి కొడుకు పుడతాడు అంది. అనగానే గిరిగుప్త అన్నాడు, మనస్సులో ఎవరికి ఏ కోరికలున్నాయో వారు ఆ భాషలోనే కోపగించుకుంటారు అన్నాడు. రణగోపుడు ఇంకా కొంతమంది మగవాళ్ళు బళ్ళ నుంచి గుండిగలన్నీ దింపారు. అందరూ వరుసగా క్యూలో నిల్చుంటే తామరాకుల్లో పెరుగన్న ముద్దలు అందించారు. కొంతమంది గంగాళాలను సాయం బట్టి చీకట్లో పక్కనే ఉన్న తటాకం నుంచి నీళ్లు తెచ్చారు. భోజనాలు పూర్తయిన తర్వాత ఆడవాళ్ళు పిల్లలు దుప్పట్ల మీద హాయిగా పడుకొని నిద్రపోయారు. మగవాళ్ళందరూ కాగడాలు వెలిగించుకొని గుంపులు గుంపులుగా చేరి రాత్రంతా వంతులేసుకొని మేలుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. వంతులంటే ఒక గ్రూప్ తర్వాత ఒక గ్రూప్ మెలకుగా ఉండి కాపలా కాశారన్నమాట. అంటే ఊరు కాని ఊరు, బయట ప్రదేశం, ఎక్కడ ఏ జంతువులు వచ్చినా తెలియదు, దొంగలు వచ్చినా తెలియదు కాబట్టి కొంతమంది వాళ్ళు అలా పద్ధతిగా పెట్టుకున్నారన్నమాట. కొంతమంది మెళుకుగా ఉండి కబుర్లు చెప్పుకుంటూ కాపలా కాస్తూ ఉన్నారు. తూర్పు తెల్లవారటం చూసి చెట్ల మీద పిట్టలు కదలటం గమనించి అందరూ తటాకం దగ్గరికి వెళ్ళి చక్క స్నానాలు చేశారు. గడియ కాలంలో అంటే 40 minutesలో ఆడవాళ్ళు చక్కగా ఆవుల పాలన్నీ పిండారు. ఆవులు కూడా వాళ్ళతోనే వస్తున్నాయి కదా, గంగాళాలు నింపారు పాలతో. అందరూ హాయిగా పాలన్నీ తాగిన తర్వాత బళ్ళు మళ్ళా బయలుదేరినైట. మన క్రీడామేడు గ్రంథంలో 17th chapter అయిపోయింది.